అమ్మ పేరు మీద పట్టా ఉంది, ఇంకా మాకు భూమి చూపించలేదు. మేము మా భూమి హద్దులను తెలుసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి? ఒకవేళ మా భూములు నిషేధిత జాబితాలో ఉంటే ఆ జాబితా నుంచి భూములను ఎలా తొలగించుకోవాలి? మాజీ సైనికుల భూమి ప్రస్తుతం అనుభవంలోనే ఉంది. దీనిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే ఏం చేయాలి? ఈ భూములను ఎప్పుడు అమ్ముకోవచ్చు? మా అమ్మ పేరు మీద 2.5 ఎకరాల అసైన్మెంట్ భూమి ఉంది. భూమికి పట్టా ఉంది, కానీ భూమి చూపించలేదు. ఇప్పుడు భూములు సర్వే జరుగుతున్నప్పుడు ఆ భూమి చూపిస్తారా అని రాస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు అది నిషేధిత ఆస్తుల జాబితాలో ఉంది, నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారా అని అడుగుతున్నారు. బహుశా ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి అయి ఉండొచ్చు, ఎందుకంటే అక్కడ భూముల సర్వే జరుగుతుంది కాబట్టి. అసైన్మెంట్ పట్టా, డిఫామ్, డీకేటీ, లవణి పట్టాలు ఏవైతే ఉన్నాయో, పట్టాతో పాటు భూమి ఎప్పుడైతే చూపిస్తారో అప్పుడే అసైన్మెంట్ ప్రక్రియ పూర్తయినట్టు కింద లెక్క. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో పట్టా ఉంది, ఇంకా భూమి చూపించలేదు. అప్పుడు మీరు చేయాల్సింది, ఇంటి మునిపే ఆ పని చేసి ఉండాల్సింది, మీ లవణి పట్టా నకలు పెట్టుకొని తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ సర్వే చేసి ఆ భూమి హద్దులు చూపించండి అని, భూమి అప్పగించండి అని. ఉచితంగానే భూమి సర్వే చేసి వాటి హద్దులు నిర్ణయించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ మీద ఉంటుంది. ఇప్పుడు అది జరగలేదు. ఇప్పుడు భూముల సర్వే జరుగుతున్నప్పుడు ఆ పని చేస్తారా అని అడుగుతున్నారు. ఒకవేళ మీ పట్టాలో పేర్కొన్నట్టుగా భూమి కనుక అందుబాటులో ఉంటే, మీకు ఏ భూమి అయితే అసైన్మెంట్ చేశారో అది ఖాళీగా ఉన్నట్లయితే ఆ భూమిని మీకు చూపించడానికి అవకాశం ఉంటుంది. దానికి హద్దులు నిర్ణయించి మీకు హక్కులు వస్తాయి. ఒకవేళ మీరు పట్టాలో ఉన్న భూమి ఇతరుల ఆధీనంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు పిఓటి చట్టం కింద చర్య తీసుకున్న తర్వాతనే మీకు భూమి అప్పగించే అవకాశం. ఇప్పుడు ఎవరి అనుభవంలో అయితే ఆ భూమి ఉంటుందో వారు గనక భూమి లేని పేదవాళ్ళైతే వాళ్ళకే పట్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీలైతే మీకు ఇంకెక్కడ ఉంటే అక్కడ, ఆ ఊళ్ళో ఇంకెక్కడ భూమి అందుబాటులో ఉంటే వేరే చోట ఇవ్వమని అడగవచ్చు. ఒకవేళ మీ పట్టాలో ఉన్న భూమి ఇప్పుడు ఎవరి అనుభవంలో అయితే ఉందో వారు భూమి లేని పేదవాళ్ళు కానట్లయితే పిఓటి చట్టం కింద చర్యలు తీసుకొని వాళ్ళని భూమిలో నుంచి తొలగించి ఆ భూమిని మీకు అప్పగించాల్సి ఉంటుంది. ఇవి 2-3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడాల్సింది ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉంది. ఆ కార్యక్రమం భూమి సర్వే చేసినప్పుడు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మీరు అడిగిన మరొక అంశం ఏంటంటే, నిషేధిత జాబితాల నుంచి తొలగిస్తారా, ప్రోహిబిటెడ్ లిస్టులో నుంచి ఈ సర్వే నెంబర్ని తొలగిస్తారా? తొలగించడానికి వీలు పడదు. అసైన్మెంట్ భూములని నిషేధిత జాబితాలోనే ఉంచుతారు. ఎందుకంటే అసైన్మెంట్ భూములు అమ్ముకోకూడదు కాబట్టి. ఏ భూములనైతే అమ్మకూడదో ఆ భూములన్నీ కూడా నిషేధిత ఆస్తుల జాబితాలోనే ఉంటాయి. ఒకవేళ ఈ అసైన్మెంట్ భూమి కనుక మనం ఇంతకు మునుపు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా ఎక్సెప్షన్ కేటగిరీస్లో 6-7 రకాల మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపుల పరిధిలోకి మీ భూమి కనుక వస్తే అప్పుడు నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి వీలవుతుంది. అది 54 కంటే ముందు అసైన్మెంట్ జరిగి ఉంటేనో, లేదా 77 కంటే ముందు భూమి లేని పేదలు కొనుగోలు చేసి ఉంటేనో, కోర్టు వేలంలో ఆ భూమి కొనుగోలు చేసి ఉంటేనో, లేదా పొలిటికల్ సఫరర్స్కి ఇచ్చి ఉంటే, ఎక్స్ సర్వీస్ మెన్కో లేదా స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చి ఉంటే 10 ఏళ్ల తర్వాత ఈ మినహాయింపు పరిధిలో వచ్చినట్లయితే కనుక అసైన్మెంట్ భూమి అయినా సరే నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఈ సమస్య సురేష్ రాసి పంపారు, ఎక్కడి నుంచి అని చెప్పలేదు, కానీ వారు చెప్తున్నది ఏంటంటే, సురేష్ వాళ్ళ మామయ్య పేరు మీద మిలిటరీ కేటగిరీలో అసైన్మెంట్ పట్టా ఇవ్వటం జరిగింది. ఆయన తదనంతరం కూతురు అల్లుడు పేరు మీద పట్టా కూడా మారిపోయి కూడా 30 సంవత్సరాలు అవుతుంది. వారి అనుభవంలోనే ఈ భూమి ఉంది. దీనిని నిషేధిత జాబితాల నుంచి తొలగించాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్, మాజీ సైనికులకి గనక ప్రభుత్వం అసైన్మెంట్ చేసినట్లయితే ఆ భూమి 10 సంవత్సరాల వరకు మాత్రం అమ్మడానికి వీల్లేదు. 10 సంవత్సరాల కాల పరిమితి తీరిన తర్వాత ఆ భూముల్ని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి భూముల్ని నిషేధిత ఆస్తుల జాబితాల నుంచి తొలగించాలి. గౌరవ హైకోర్టు ఏమన్నదంటే, దరఖాస్తు పెడితే తొలగించడు కాదు, 10 సంవత్సరాల కాల పరిమితి అయిపోయిన అసైన్మెంట్ ఏవైతే ఉంటాయో మాజీ సైనికులకు ఇచ్చినాయి వాటన్నిటి ప్రభుత్వం తనంతట తానుగానే నిషేధ జాబితాలకు వెళ్ళి తొలగించాలని గౌరవ హైకోర్టు ఒక తీర్పులో చెప్పడం జరిగింది. ఇప్పుడు కనుక అది నిషేధ జాబితాలో ఉన్నట్లయితే మీరు జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో అయినా ఇదే నియమం వర్తిస్తుంది. తెలంగాణలో అయితే కనుక ధరణి వెబ్సైట్ ద్వారా లేదా మీ సేవ ద్వారా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ సవరణ కోసం దరఖాస్తు పెట్టుకోవాలి.
ఆంధ్రప్రదేశ్లో అయినా జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేయాలి. ఈ సేవ ద్వారా దరఖాస్తు చేయడానికి ఉంటుంది. జిల్లా కలెక్టరే నిషేధిత జాబితా నుంచి తొలగించే నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోకపోయినా లేదా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి తిరస్కరించినా సరే గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం కానీ సివిల్ కోర్టులో కేసు వేసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది. మీరు జిల్లా కలెక్టర్కి నిషేధిత ఆస్తుల జాబితా సవరణ కోసం దరఖాస్తు చేసుకోండి. 70 ఏళ్లుగా భూమి సాగు చేస్తున్నాము. ఓఆర్సీ కూడా వచ్చింది. సాదా బైనమా ద్వారా భూమిని పూజారి నుంచి కొనుగోలు చేశాము. ప్రస్తుతం ఈ భూమిని దేవాదాయ భూమి అని చెబుతున్నారు. మాకు ఆ భూములపై హక్కులు రావాలంటే ఏం చేయాలి అని నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఓ సాగుదారు అడిగిన ప్రశ్నకు నిపుణుల సమాధానం చూద్దాం. ఈ సమస్యని నాగర్ కర్నూలు జిల్లా నుంచి రాసి పంపారు. 70 సంవత్సరాలుగా మేము భూమి సాగులో ఉన్నాము. ఓఆర్సీ కూడా వచ్చింది. సాదా బైనామా ద్వారా ఈ భూమిని కొనుగోలు చేశాము ఒక పూజారి నుంచి. ఆ పూజారికి పూజలు నిర్వహించినందుకు గాను ఇచ్చిన భూమి ఇది. ఇటీవల కాలంలో ఇది ఎండోన్మెంట్ భూమి అని చెప్తున్నారు. 25 సంవత్సరాల క్రితం ఎవరో కోర్టులో కేసు వేసి దేవాలయ భూమిగా మార్చారు. ఇప్పుడు ఆ భూమిని ఏటేటా దేవాదాయ శాఖ వారు వేలం పాట వేస్తున్నారు. మాకు హక్కులు రావాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. అంటే ఏటేటా అది దేవాలయ భూమి కాబట్టి కౌలుకి ఇవ్వటం కోసం వేలం పాట వేస్తూ ఉండొచ్చు బహుశా. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దేవాదాయ అంటే దేవుడి మాన్యాలు ఏవైతే ఉంటాయో దేవాదాయ శాఖ అధీనంలో ఉంటాయి. ఆ భూములకి ఓఆర్సీలు ఇవ్వడానికి కుదరదు. కొన్ని రకాల ఇనాములకి ఓఆర్సీలు జారీ చేయడానికి కుదరదు. అందులో ఒకటి దేవుడి మాన్యాలు. ఒక పని చేయటం కోసం దేవుడికి సేవలు అందించడం కోసం ఇచ్చిన భూములు ఏవైతే ఉంటాయో ఆ సేవలు అందించినంత కాలం ఆ భూమిలో ఉండడానికి అవకాశం ఉంటుంది, కానీ దానికి ఓఆర్సీలు ఇవ్వడానికి వీలు పడదు. కొన్ని సందర్భాల్లో అలాంటి ఓఆర్సీలు కూడా జారీ చేశారు. ఆ ఓఆర్సీలు కనుక ఛాలెంజ్ చేస్తే అవి కనుక రద్దు చేయబడితే అవి దేవాదాయ భూములే అవుతాయి. ఇప్పుడు మీ కేసులో అదే జరిగి ఉండొచ్చు. అది దేవాదాయ భూమిగా కోర్టు ప్రకటించింది కాబట్టి నిషేధిత జాబితాలో కూడా పెడతారు. దేవాదాయ శాఖ ఏటేటా వారి భూములుగానే కౌలుకి ఇవ్వడం కోసం వేలం వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ భూమి దేవాదాయ శాఖ భూమి కాదు, ఇది సర్వీస్ ఇనాం కాదు, ఇది ఓఆర్సీ ఇవ్వగలిగే భూమి అని మనం నిరూపించుకుంటే మాత్రమే మీ ఓఆర్సీ నిలబడతాయి. ఇప్పుడు మనం చూడాల్సింది 25 సంవత్సరాల కింద ఏ కోర్టు తీర్పిచ్చింది, ఏమనిచ్చింది అనేది చూడాలి. అది రెవెన్యూ కోర్టా, సివిల్ కోర్టా, ఇంకేదైనా కోర్టా, ఆ కోర్టు తీర్పు యొక్క సారాంశం ఏంటి చూసి దానిని ఏమన్నా పై కోర్టులో ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటే అది చేయాలి. అది జరగనంత కాలం అది దేవాదాయ భూమిగానే ఉంటుంది. మీరు భూమిలో ఇంతకాలం నుంచి అంటున్నారు కాబట్టి మీకు హక్కులు ఉన్నట్టుగా భావిస్తే సివిల్ కోర్టుకు పోయి తాత్కాలికంగా ఒక ఇంజక్షన్ ఉత్తర్వు తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత దాని మీద పూర్తి హక్కులు రావాలి అంటే నేను ఇంత మునుపు చెప్పినట్టుగా ఆ కోర్టు తీర్పు ప్రకారం దాన్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం మీరు చేయండి. ఈ సమస్యని అనంతపురం జిల్లా నుంచి రాస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు వీరి సమస్య ఏంటంటే ఆ భూమిని 1965, 1973 సంవత్సరాలలో రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు అది పిఓటి చట్టం కింద ఉంది అని చెప్పి సమస్య ఉంది. మరి పట్టా రావటం లేదా నిషేధ జాబితాలో ఉందా చెప్పట్లేరు, కానీ పిఓటి అని రాస్తున్నారు అంటున్నారు. మేము 77 కంటే ముందు కొనుగోలు చేశాం కదా, హక్కులు ఉంటాయా అని అడుగుతున్నారు. పిఓటి చట్టం ఏమంటుందంటే అసైన్మెంట్ భూముల అమ్మకాలు కొనుగోలు చెల్లదు, కానీ 1977 ఈ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం లేదా పిఓటి చట్టం రావడానికంటే ముందు ఎవరైనా భూమి లేని పేద కుటుంబం, పేద వ్యక్తి అసైన్మెంట్ భూములని డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఈ చట్టం ఆ కొనుగోలుకి వర్తించదు. అంటే ఆ పిఓటి ఉల్లంఘన కిందకి రాదు. మీరు చూడాల్సింది ఇక్కడ 1965లో 1973లో ఆ భూమిలో రిజిస్ట్రేషన్ జరిగింది అంటున్నారు. ఆ 73లో కొనుగోలు చేసిన వ్యక్తి గనక భూమి లేని పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉన్నట్లయితే ఈ చట్టం వర్తించదు. ఎంఆర్ఓ తహసీల్దార్ పిఓటి చట్టం కింద ఉత్తర్వులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది పిఓటి చట్టం వర్తించదని కేసు డ్రాప్ చేయొచ్చు. అలా గనక ఎంఆర్ఓ చేయకపోతే మీరు దాన్ని అప్పీల్ చేసుకోవడానికి ఉంటుంది. పిఓటి చట్టం కింద ఆర్డీఓకి మొదటి అప్పీలు, జాయింట్ కలెక్టర్కి రెండో అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సివిల్ కోర్టులో కూడా టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకోవచ్చు. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే 77 కంటే ముందు కొనుగోలు జరిగిందా లేదా అని నిరూపించుకోగలగటం,
ఆ కొనుగోలు చేసిన వ్యక్తి భూమి లేని పేద కుటుంబం వ్యక్తా కాదా అనేది ఈ రెండు నిరూపించుకోగలిగినట్లయితే మీకు హక్కులు వస్తాయి.